నేను ఇప్పుడే సినిమా చూసా. ఇప్పుడే రాత్రి నుంచి ఇక్కడే ఉన్నా. రాత్రి 12 గంటల నుంచి రోడ్డు మీద ఉన్నా. ఇప్పుడే 4 గంటలకు వచ్చి సినిమా చూశాను. ఈ సినిమా నేను అన్నట్టుగానే 50,000 కోట్లు కానీ 1,00,000 కోట్లు కూడా వచ్చే ఛాన్సులు ఉన్నాయి. ఇప్పుడే చూశాను అన్ని దగ్గర. ఈ సినిమా గ్లోబల్ మొత్తం, ఆయన ఒక పెద్ద గ్లోబల్ స్టార్. అయినా గ్లోబల్ మొత్తం ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అంతే. ఇండస్ట్రీ హిట్లు తమిళ, కన్నడ, హిందీ, మరాఠీ, కన్నడ అన్ని భాషలు సినిమా ఇట్టే. చెప్పనా మూవీలో నీకు ఏం నచ్చిందా? మూవీలో అయితే ఆయన ముఖ్యమంత్రి క్యారెక్టర్ సూర్య యాక్టింగ్ పక్కకు పెట్టు. స్టోరీ అయితే అన్ని ఇచ్చి పిచ్చి పడేసి అంతే. ఎంట్రీ సీన్ హైలైట్ అన్నా. హెలికాప్టర్ అన్నా, ట్రైన్ హెలికాప్టర్ నుంచి దిగి మనుషులకి కాబట్టి సినిమా అయితే మన ఫ్యాన్స్ అందరికి ఇందులో ఏంటంటే, ఇందులో తక్కువైంది ఏంటంటే కొంచెం రొమాన్స్ అంట. కొంచెం రొమాన్స్ కాస్త ఎక్కువ చేసిన పోగను. కానీ ఎందుకంటే చూసాం అందరూ ఈ ప్రపంచంలో గ్లోబల్ మొత్తం అదే గ్లోబల్ మొత్తం సినిమా ఇండస్ట్రీ అన్ని భాషల్లో ఈ సినిమా ఇండస్ట్రీ. కాబట్టి నేను చెప్పిన దాని ప్రకారం సినిమా కూడా బాగా ఆడుతుంది. ఇంకా సినిమా అన్ని దేశాల్లో కూడా బాగా ఆడుతుంది. చైనా, జపాన్, అమెరికా, ఆస్ట్రేలియా అన్ని దేశాల్లో ఈ సినిమా ఇండస్ట్రీ గ్లోబల్ మొత్తం. అందుకని ఆయన ఒక గ్లోబల్ స్టార్ అయ్యాడు ఆయన. కాబట్టి ఈ సంక్రాంతికి రామ్ చరణ్ పెద్ద హిట్ కాదు కదా, ఇండస్ట్రీ హిట్ల మీద ఇట్లంతే. ఇంకా ఏ సంక్రాంతికి ఇలాంటి సినిమా అయితే రాదనమాట. ఇంకా అన్ని సంగతి లాస్ట్ ఇదే. ఇంకా 50,000 కోట్లు కదా 1,00,000 కోట్లు కూడా వస్తాయని చెప్పినా రాకపోతే నేను కనబడినంతే. ఇంకా